ఐడియా వీడియో అంగన్వాడీ మరియు నర్సరీ పిల్లల తల్లుల కొరకు. నమస్కారం. నేటి సమావేశానికి మీ అందరికీ స్వాగతం. గత వారం ఐడియా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. పదండి నేటి కృత్యాలను ప్రారంభిద్దాం. గత వారం కృత్యం మరియు వయసు వారీగా వర్క్షీట్ మరియు ఆకారాల నుండి డిజైన్ నేర్చుకోవటం. ఈ వీడియో గురించిన మీ అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి. ఇప్పుడు మీతో తెచ్చిన వర్క్షీట్ను చేతిలో పట్టుకొని ఫోటో తీయండి. ఫోటో ప్రథమ ప్రతినిధికి పంపబడుతుంది. అప్పటి వరకు ఈ వీడియోను ఇక్కడ ఆపి ఉంచుదాం. పదండి ఇప్పుడు చేసి చూద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం. తల్లులతో 2 బృందాలుగా ఏర్పడి వారిని ఎదురెదురుగా నిలబడేలా చేయండి. ప్రతి జంట మధ్య కొంత దూరంలో ఒక చేతి రుమాలు ఉంచండి. లీడర్ తల్లి కొన్ని భాగాల పేర్లు చెబుతుంది. తల, నడుము, మోకాలు మొదలైన వాటిని తాకాలి. మధ్యలో ఆమె చేతి రుమాలు అని చెబుతుంది. తరువాత చేతి రుమాలు ఎత్తాలి. ముందుగా ఏ తల్లి అయితే చేతి రుమాలు తీస్తుందో ఆ తల్లి విజేతగా నిలుస్తుంది. ఆట పూర్తి అయ్యే వరకు ఈ వీడియో ఆపి ఉంచుదాం. పదండి నేటి కృత్యాలను చేద్దాము. దాని పేరు కొంచెం కొత్తగా నేర్చుకుందాం. పిల్లలు కాగితంతో వివిధ వస్తువులను తయారు చేయడానికి ఇష్టపడతారు. కాగితంతో చేసిన వస్తువు ఇంటి అలంకరణకు మరింత అందాన్ని చేకూరుస్తుంది. రండి ఈ వీడియోలో మనం కాగితం నుండి ఇల్లు ఎలా నిర్మించాలో నేర్చుకుందాము. ఈ వీడియో నుండి మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు? తల్లులందరూ గ్రూప్లో చెప్పండి. పదండి ఇప్పుడు ఇంటికి వెళ్ళి పిల్లలతో చేయిద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం. నిమ్మకాయను శుభ్రమైన చెంచాలో ఉంచండి. పిల్లవాడు చెంచాను తన చేతులతో నిటారుగా పట్టుకుని నిర్ణీత దూరం నడవాలి. తరువాత చెంచాను నోటిలో ఉంచి నడవాలి. చెంచా మీద నుంచి నిమ్మకాయ పడకూడదు. తల్లి మరియు పిల్లవాడు ఇద్దరు ఆడుకుంటారు. ఇచ్చిన వర్క్షీట్లో పిల్లల యొక్క వయసును బట్టి కృత్యాలు వివరించబడ్డాయి. వాటిని అర్థం చేసుకోండి మరియు వాటిని పిల్లలతో చేయించండి. ఇచ్చిన కృత్యాలు మరియు ఈ వర్క్షీట్ చేయడంలో పిల్లవాడు ఆనందించాడా? ఈ అనుభవాన్ని మాతో తప్పకుండా పంచుకోండి. నేటి కృత్యాలు ఇక్కడితో ముగిశాయి. ఇటువంటి మరిన్ని కొత్త సమాచారం మరియు కృత్యాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మిమ్మల్ని, మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. ధన్యవాదాలు.